హాస్టల్ ఓనర్ల నిర్లక్ష్యం, అక్కడ ఉండే కొందరి నిర్వాకం వల్ల చుట్టుపక్కల ఉండే జనం మండిపడుతున్నారు. రాత్రి అయిందంటే చాలు రోడ్డుకి అడ్డంగా వాటర్ ట్యాంకర్లు పెట్టేస్తున్నారు. కనీసం బైక్ వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండట్లేదు. పోనీ ఏంటని ప్రశ్నిస్తే మీరే వెనక్కి పోండి అని తిరిగి మాట్లాడుతున్నారు. ఇదొక్కటే కాదు, రాత్రి 12 దాటాక రోడ్ల మీద కేకులు కట్ చేయటం, పటాకులు కాల్చటం, గొడవలు చేయటం రోజూ చూసే ముచ్చటైపోయింది. ఎమర్జెన్సీలో అంబులెన్స్ రావాలన్నా, ఓలా ఊబర్ క్యాబులు రావాలన్నా రాలేని పరిస్థితి. పైగా పొద్దున్నే లేచి చూస్తే ఇళ్ల ముందే తాగి పాడేసిన మద్యం బాటిళ్లు, ఆ హాస్టళ్ల గోలతో స్థానికులు పడుతున్న నరకయాతన ఏంటో ఇప్పుడు చూద్దాం. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం, అక్కడుండే కొందరి ప్రవర్తన వల్ల చుట్టుపక్కలుండే స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో రోడ్లకు అడ్డంగా వాటర్ ట్యాంకర్లు నిలపటం, వాహనాలను ఇష్టం వచ్చినట్లు పార్క్ చేయటం వల్ల సొంత ఇళ్లలోకి వెళ్లటానికి కూడా వీలు లేకుండా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లకు నీళ్లు తెచ్చే ట్యాంకర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి నీటిని ఖాళీ చేస్తున్నారు. దీనివల్ల కనీసం బైక్ వెళ్లడానికి కూడా దారి ఉండటం లేదు. దీనిపై స్థానికులు వచ్చి ప్రశ్నిస్తే మీరే వెనక్కి వెళ్లి వేరే దారిలో వెళ్ళండి అంటూ ట్యాంకర్ డ్రైవర్లు, హాస్టల్ నిర్వాహకులు చాలా దురుసుగా మాట్లాడుతున్నారు. సొంత ఊరిలో సొంత సందుల్లో తిరగటానికి కూడా కష్టంగా మారటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. అది కాక హాస్టల్లో ఉండే కొందరు తమ బైక్లను రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తున్నారు. దీనివల్ల అత్యవసర సమయంలో అంబులెన్స్ వంటి వాహనాలు లోపలికి రావటానికి కూడా వీలు లేకుండా పోతుంది. అంతేకాకుండా ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి క్యాబ్లు కూడా ఇళ్ల ముందుకు రావటం లేదు. మేము ఈ కాలనీలో కేపీహెచ్బి కాలనీలో సుమారు 25 సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. ఈ మధ్యన సుమారు 10 సంవత్సరాలు బట్టి ఈ హాస్టల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. కారణాలు ఏవైనా కావచ్చు, కానీ దీని నుంచి మేము పడి ఇబ్బందులు, రెసిడెన్స్ పడి ఇబ్బందులు మాత్రం ఇన్ని కాదు. ఈ ఇబ్బందులు మేము ప్రతిసారి అంతర్దృష్టికి తీసుకొస్తున్నాము, కానీ సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇర్రెగ్యులర్ పార్కింగ్ ఆఫ్ 2 వీలర్స్ ఆఫ్ హాస్టలర్స్. బోత్ సైడ్స్ పార్కింగ్ చేసేస్తున్నారు. మాకు గల్లీల్లోకి ఆటో రావడానికి లేదు. ఊరు వెళ్దామంటే ఆటో లోపలికి రానంటున్నాడు. గల్లీలో అడ్డంగా ఉంటున్నాయి అంటున్నారు. మేము సామాన్ పట్టుకుని ఆటో దాకా వెళ్ళలేము. ఇంతకన్నా వర్స్ట్ కేసు ఏంటంటే ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే అంబులెన్స్ ఈ రోడ్లో వచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి మనిషి ప్రాణం మీదకి వస్తే వాడిని మోసుకైనా వెళ్ళాలి, లేదా వాడు చావాల్సిందే, వేరే మార్గం లేదు. తర్వాత ఇది కాకుండా ఈ త్రూ అవుట్ ద డే వాటర్ ట్యాంకర్స్ అండి. ఈ వాటర్ ట్యాంకర్స్ వల్ల వచ్చే ఇబ్బంది అంతా ఇంత కాదు. వాటర్ అవసరమే, కానీ వాళ్ళు గట్టిగా హార్న్స్ మోగిస్తూ పగలు రాత్రి తేడా లేకుండా నడి రోడ్డు మధ్య నిలిపి వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోతారు తప్ప వాళ్ళు ఒక పక్కగా నుంచి నిలబెట్టుకుని వెహికల్ని వాటర్ డెలివరీ చేసి వెళ్ళిపోదామనే ఇది లేదు. త్రూ అవుట్ ద డే వాళ్ళు పెద్ద హార్న్స్ మోగిస్తూ, రివర్స్ హార్న్లు మోగిస్తూ, ఎయిర్ హార్న్స్ మోగిస్తూ చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళతో గొడవ పడడం తప్ప వేరే ఉపయోగం లేదు. ఈ ట్యాంకర్స్ కూడా ఈ గల్లీల్లో పార్కింగ్ చేస్తున్నారు. ఈ 2 వీలర్స్ పార్కింగ్ తో పాటు ఈ గల్లీల్లో వాటర్ ట్యాంకర్స్ పార్కింగ్ కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది కాకుండా ఇంకా ఈ హాస్టల్స్ లో ఉండి బాయ్స్ గర్ల్స్ వచ్చే ఇబ్బందులు ఇన్ని కాదు. వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది డే అండ్ నైట్ వాళ్ళు రోడ్డు మీద ఉంచడం, చాలా ఇండీసెంట్ గా బిహేవ్ చేయడం, అర్ధరాత్రి పార్టీలు, తర్వాత సందర్భం లేకుండా బాంబులు పేల్చడం, పటాసులు పేల్చడం, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళు ఒక్కళ్ళే ఇక్కడ హాస్టల్లో ఉంటున్నారు అంటగా ప్రవర్తిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఉంటున్నారే స్పృహ వాళ్ళకి ఉండట్లేదు. ఇది కాకుండా వాళ్ళతో ఏమైనా అడిగితే మాత్రం వాళ్ళతో గొడవ పడుతున్నాము. ఇది కాకుండా ఈ డ్రైనేజ్ ప్రాబ్లము, ఈ డ్రైనేజ్ ప్రతిసారి చోక్ అవుతున్నాం. దీనివల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ ఈ డ్రైనేజ్ నిండా అన్ని షాంపూ పాకెట్స్, ఇంకా ఆడవాళ్ళ సంబంధించిన నాప్కిన్స్, ఇవన్నీ కూడా నానా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ ఇబ్బందులకి అసలు అంతే లేదు. వీటికి పరిష్కారం మాకు దొరకట్లేదు. ఈ మీడియా ద్వారా ఈ ఇబ్బందుల్ని కన్సర్న్ అధికారులకి తీసుకెళ్లి మా రెసిడెంట్స్ 25 ఏళ్ళు 30 ఏళ్ళ బట్టి కాలనీలో ఉంటున్నాం కాబట్టి మేము కాస్త ప్రశాంతంగా జీవించి హక్కును ప్రసాదించమని మేము అందరినీ అడుగుతున్నాం. మేము ఈ కాలనీలో దాంతో అనారోగ్యంతో ఉన్న వృద్ధులు, మహిళలు, పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
రాత్రి 12 గంటలు దాటిన తర్వాత కూడా కొందరు హాస్టల్ వాసులు రోడ్ల మీదకి వచ్చి కేకులు కట్ చేయటం, గట్టిగా అరుస్తూ బాణాసంచా కాల్చడం చేస్తున్నారు. దీనివల్ల ప్రశాంతంగా నిద్రపోయే స్థానికులకు తీవ్ర భంగం కలుగుతుంది. ఎవరైనా బయటకు వచ్చి పద్ధతిగా చెప్పాలని చూస్తే వారిపై గొడవకు దిగుతున్నారు. దీంతో రాత్రి వేళల్లో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. మరోవైపు కొందరు మద్యం తాగి ఆ ఖాళీ సీసాలను స్థానికుల ఇళ్ల ముందే పడేస్తున్నారు. ఉదయం లేచి చూసేసరికి ఇళ్ల గుమ్మాల ముందు భారీ బాటిళ్లు కనిపిస్తూ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిశుభ్రతకే కాక తమ భద్రతకు కూడా ముప్పుగా మారిందని అంటున్నారు. హాస్టల్లో ఉండే వారి సౌకర్యం కోసం తమ ప్రశాంతతను, భద్రతను పాడు చేయకూడదని స్థానికులు తేల్చి చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాటర్ ట్యాంకర్ల పార్కింగ్, అడ్డగోలు బైక్ పార్కింగ్, అర్ధరాత్రి హంగామాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారో లేదో చూడాలి. ముఖ్యంగా ఈ 4 సైడ్స్ టీవీ 24/7 న్యూస్ వాళ్ళకి ధన్యవాదాలండి. ఎందుకంటే మా సమస్యల్ని బయటకు తీసుకొచ్చి మీ మీడియా ద్వారా కొంతమందికి తెలియజేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. తర్వాత రిజల్ట్ అనేది తర్వాత సంగతి. మేము 40 ఇయర్స్ ఒక గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి ప్రశాంతంగా నా ఇంట్లో నేను ఉండడానికి అవకాశం లేనటువంటి సందర్భం ఇక్కడ ప్రతిరోజు మేము పే చేస్తున్నాము. వాటర్ ట్యాంకర్స్ ఉంటాయండి. ఒకప్పుడు 5000 లీటర్స్ ట్యాంకర్స్ ఉంటాయి, ఇప్పుడు 10,000 లీటర్స్ ట్యాంకర్స్ వస్తాయి. రోడ్ ఉండి చిన్న రోడ్లు, పబ్లిక్ ఉంటుంది. కనీసం స్లో కూడా అవ్వరు. హార్న్ కొట్టుకుంటా, సౌండ్ హార్న్స్ కొట్టుకుంటా వస్తారు. 2 వీలర్ వాళ్ళు, లైట్ వెహికల్స్ వాళ్ళు కంట్రోల్ అవుతారు, కానీ వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్ మెయిన్ రోడ్ మీద ఉన్న మ్యాన్ హోల్స్ మీద వాళ్ళు లోడింగ్ అన్లోడింగ్ పెడతారు. మ్యాన్ హోల్స్ అన్ని కుంగిపోతున్నాయి. ఎన్నో టైమ్స్ ఏజెన్సీ వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ KPHB అసోసియేషన్ మెంబర్గా నేను మాట్లాడుతున్నాను. ఎన్నో ప్రాబ్లమ్స్ మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి సాల్వ్ చేస్తామంటే మరి 100,000 ప్రాబ్లమ్స్ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ వెళ్ళడానికి ఉండదు. క్యాబ్ సర్వీస్ కొని కనీసం రోడ్ మీదకి వెళ్ళి ఎక్కుతాం. మేము ఎమర్జెన్సీలో అంబులెన్స్ రావాలన్నా, ఒక ఫైర్ స్టేషన్ వాళ్ళు రావడానికి కనీసం ఎటువంటి ఛాన్స్ లేదు. చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ పార్కింగ్ ఒకసారి చూడండి మీరు ఎలా ఉంది. ఇక్కడికి ఏ క్యాబ్ వస్తుంది, ఏ అంబులెన్స్ వస్తుంది, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పార్క్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఇన్ఫార్మ్ చేసినా తీయట్లేదు. అదొకటి. నెక్స్ట్ ఒక టైంలో గ్యాస్ క్రైసిస్ వచ్చింది. ఆ గ్యాస్ క్రైసిస్ తగ్గిపోయినా కూడా రోడ్డు మీద కట్టెల పొయ్యిలతో వంట చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చెప్పినా కూడా వాళ్ళు తీయట్లేదు. మా GHMC ఎన్నోసార్లు CMCకి, ప్రజావాణికి ఇల్లు కంప్లైంట్లు చేసాము. స్ట్రీట్ లైట్లు అన్నీ మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. మా దగ్గర మా మెంబర్స్ రాజిరెడ్డి గారు వీళ్ళందరూ వెనకాల పడి వాళ్ళతో ఫాలోఅప్ చేసి సొంత పనులు మానుకుని పబ్లిక్ కోసం మేము సర్వీస్ చేస్తాము. కానీ వీళ్ళు పబ్లిక్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో అంత ఇబ్బంది పడుతున్నారు. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే మా సమస్యల్ని కనీసం మీ ద్వారా కనీసం పై లెవెల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నైట్లో లేడీస్ చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టు ఇళ్ల ముందుకు వచ్చి కేకులు కట్ చేసుకోవడం, బర్త్డేలు చేసుకోవడం, పడుకున్న వాళ్ళకి డిస్టర్బ్ చేసుకుంటూ, క్రాకర్స్ కాల్చుకుంటూ రాత్రి 12 గంటలకు చేస్తారు ఆ ఈవెంట్. అది ఎంత చెప్పినా ఎవరు వినరు. హాస్టల్ వాళ్ళు కనీసం వాళ్ళకి వార్నింగ్ ఇవ్వరు. వాళ్ళు ఏ హాస్టల్లో తెలియదు, వాళ్ళకి ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడికి వచ్చి చేస్తారు. ఇవన్నీ మా ఇంటి దయచేసి మేము అదే సీనియర్ సిటిజన్స్ గా ప్రశాంతంగా మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వండి చాలు. మాకు ఏదో బయట వెళ్ళి చేయాల్సిన అవసరం మాకు లేదు. మా ఇంట్లో మేము ప్రశాంతంగా ఉండే సిచ్యువేషన్ కల్పించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీ ద్వారా మాకు ఆఫీసర్స్ కి ఎవరికి ఇచ్చినా, పోలీస్ స్టేషన్లు ఇచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికి రమ్మంటే కూడా మేము రెడీగా ఉన్నాము, వచ్చి కంప్లైంట్ ఇస్తాము. నమస్కారం అండి. నా పేరు గుణవతి అండి. రోడ్ నంబర్ 5 LAG 791 లో ఉంటాము. మేము 85లో అలాట్ అయితే 86కి వచ్చామండి. అప్పటి నుండే వాతావరణం ఇప్పుడు లేదు. ఆ వాతావరణం రావాలని మేము కూడా కోరుకోము. ఎందుకంటే అది కాని పరిస్థితి. ఇప్పుడు జనరేషన్ పెరిగింది, లొకాలిటీ ఎక్కువైపోయింది. అందులో ఫ్యామిలీస్ కాక ఈ హాస్టల్స్ వచ్చేసేసి మా ప్రశాంతతని మొత్తం నాశనం చేసేసాయండి. సంపాదన ఏమో వాళ్ళకి, సమస్యలేమో మాకు అయిపోయినాయి అన్నమాట. ఎన్నిసార్లు మేము అసలు కంప్లైంట్ ఇచ్చినాము, ధర్నా చేసాము, వార్నింగ్ చేసాము. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళది హాస్టల్ వాళ్ళది ఒక యూనియన్ అయిపోయి మమ్మల్ని ఉండండి, ప్రశాంతంగా ఉండాలి కదా, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము ఓనర్స్, మేము ఎక్కడికి వెళ్తాము? వీళ్ళలాగా బిజినెస్ చేయడానికి వేరే ప్లేస్ నుంచి రాలేదు కదా. మేము ఇక్కడి నుంచే ఉన్నాము, ఇక్కడే ఉంటాము, ఎక్కడికి వెళ్ళాము. కానీ మాకు ప్రశాంతత లేకపోతే మటుకు చాలా సీరియస్ గా మేము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి, మేము ఎప్పుడైనా బయట నుంచి రావాలనంటే ఆటోలు కానీ క్యాబ్ కానీ బుక్ చేసేసుకుంటాం అనుకోండి.
దాన్ని మా ఇంటి దాకా వదలడానికి వాళ్ళకి ఆస్కారం లేదు. ఎందుకంటే మొత్తము ట్యాంకర్లు లేకపోతే 2 వీలర్స్ రోడ్ మొత్తము జామ్ అయిపోయి ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారు, లేదు మేము రాలేము, మిమ్మల్ని ఇక్కడే డ్రాప్ చేస్తామని అంటారు. మేము లగేజ్ తీసేసుకొని మేము ఇంటికి రావాలి. వాళ్ళకి పైసలు ఇచ్చేసి ఇది పనిష్మెంట్ మాకు. ఎందుకు ఇటువంటివన్నీ? మళ్ళీ ఇంకోటి కూడా నేను చెప్తాను మీ ద్వారా, ఈ హాస్టల్ మెయింటైన్ చేసే వాళ్ళందరికీ ట్యాక్స్ ఎందుకు వేయట్లేదు నాకు చెప్పండి. దీన్ని హైలైట్ చేయండి. ఇప్పుడు ఒక 2 వీలర్ ఉంటే ట్యాక్స్ కడతాడు, 4 వీలర్ ఉంటే ట్యాక్స్ కడతాడు, హౌస్ ఉంటే హౌస్ ట్యాక్స్ కడతాడు, ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ కడతాడు, ఇన్కమ్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. ఈ హాస్టల్ వాళ్ళకి ఎందుకు ట్యాక్స్ వేయడం లేదు? నేను ఇది మీ మీడియా ద్వారా అడుగుతున్నాను. ఇంకోటి, రాత్రిపూట అయిపోగానే అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకి లేనిపోని ఉత్సాహం వచ్చేసేస్తుందండి. ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బ్ చేయకూడదు అనే జ్ఞానం కూడా ఉండదు, ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. ఇది మన దేశం ఎటు పోతుంది, మన సంస్కృతి ఎక్కడ పోతుంది? వీళ్ళంతా దేనికి బాగుపడడానికి వచ్చారా, మన సంస్కృతిని పాడు చేయడానికి వచ్చారా? నేను చాలా సీరియస్ గా చెప్పాను అనమాట. మొన్న కూడా ఒక అమ్మాయి నా వైపు చాలా సీరియస్ గా చూస్తుంది. చూసావనుకో గుడ్లు పీకేసేస్తాను, నీ ఫోటోని అబ్బాయితో తిరిగేదాన్ని, ఇది మీ అమ్మ నాన్న ఫోన్ నంబర్ ఇవ్వు, ఫోటో తీసి వాళ్ళకి పంపిస్తానంటే అప్పుడు పోయినారు. మా మీదే రివర్స్ గా కొట్టడానికి తిట్టడానికి వస్తారు. ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అంటారు. ప్రశాంతంగా ఉండడానికి మేము ఇక్కడ వచ్చాము ఇన్నేళ్ల నుంచి. వీళ్ళు కొత్తగా వచ్చేసేసి మమ్మల్ని వెళ్ళిపోండి ప్రశాంతంగా ఉండండి అని అంటే ఎక్కడ పోవాలి చెప్పండి?